సాదిక్ తన అనుచరుడు అంటూ వస్తున్న కథనాలు అవాస్తవం అన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్. అసలు సాదిక్ ఎవరో తనకు తెలియదు అన్నారు. రైఫిల్ షూటింగ్ అకాడమీ ప్రారంభోత్సవానికి పిలిస్తే వెళ్ళాను, ఆ సమయంలో సాదిక్ తనతో ఫోటో దిగాడు అన్నారు. అంతకు మించి అతనితో ఎలాంటి పరిచయం లేదన్నారు ద్వారంపూడి. సాదిక్తో ఫోటోలు చూపించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అది మానుకోవాలి అన్నారు. అంతేకాదు నూకరాజు కుటుంబానికి అన్యాయం జరిగింది అన్న ద్వారంపూడి సాదిక్ని కఠినంగా శిక్షించాలన్నారు. సాదిక్ తన అనుచరుడంటూ వస్తున్న కథనాలకు స్పందించారు ద్వారంపూడి చంద్రశేఖర్. ఆ వార్తలన్నీ కూడా వాస్తవం చెప్తున్నారు. అసలు సాదిక్ ఎవరో తనకు తెలియదు అన్నారు. రైఫిల్ షూటింగ్ అకాడమీ అతను ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభోత్సవానికి తనని పిలిస్తే అప్పుడు వెళ్ళాను, అంతే తప్ప తనతో ఎలాంటి పరిచయం లేదు. ఆ సమయంలో సాదిక్ తనతో ఫోటో దిగాడు. సో ఆ ఫోటోని చూపించి ఇప్పుడు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇది సమంజసం కాదంటున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్. అంతేకాదు నూకరాజు కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పిన ఆయన సాదిక్ని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేశారు. ఆ సాదిక్ అన్నవాడు నా మనిషిని, అతను నేను ప్రోత్సహించానని, నా బలం చూసుకునే కాకినాడలో అతను చాలా దందాలు చేశాడని చెడు ప్రచారం చేస్తున్నారు. అది ఖండించాలని చెప్పేసి ఈరోజు ముందు రావడం జరిగింది. ఆ సాదిక్ అన్నవాడు ఆ రైఫిల్ అకాడమీ పెట్టినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఫిబ్రవరి 14, 2023లో ఆ రోజు లోకల్గా ఉన్నటువంటి ముస్లిం లీడర్ తీసుకొచ్చి, అతను నాకు పరిచయం లేనప్పటికీ ముస్లిం లీడర్ అందరూ వచ్చి ఇలా అకాడమీ పెట్టాడండి, రైఫిల్ షూటింగ్ అకాడమీ అంటే నేను అది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ రోజు ఇనాగ్రేట్ చేసిన రోజు నాకు షాలువా కప్పి ఫోటో తీయించుకున్నాడు. ఆ ఫోటో తప్ప అతనితో నాకు ఏ విధంగా పరిచయాలు లేవు, తర్వాత ఏ ఫోటో కూడా లేదు. అటువంటి ఫోటో తీసుకొచ్చి, ఒక ఓపెనింగ్ వెళ్ళేటువంటి ఫోటో తీసుకొచ్చి చెడు ప్రచారాలు చేసి చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. అందుకని ఖండించాలని, ఒక ఫోటో తీసుకున్నంత మాత్రాన, ఒక ఓపెనింగ్ వెళ్ళినంత మాత్రాన అతన్ని ఏదో ఎంకరేజ్ చేశాను, అతను నా అండ నా బలం చూసుకుని కాకినాడలో విచ్చలవిడిగా రెచ్చిపోయాడని అందరూ చెప్పడం జరిగింది. ఆ అకాడమీకి చాలామంది పిల్లలందరూ వెళ్ళడం జరుగుతుంది. మా కుటుంబ సభ్యుల పిల్లలు కూడా చాలామంది వెళ్ళి అకాడమీలో ట్రైనింగ్ అయ్యారు. చాలామంది పోలీసుల పిల్లలు కూడా వెళ్ళి అకాడమీలో ట్రైనింగ్ అవడం కూడా జరిగింది. కనుక అతను చేసింది ముమ్మాటికి తప్పే, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని మీద చర్యలు తీసుకోమని కూడా అందరికీ చెప్పడం జరిగింది.